ఓం నమః శివాయ. హైదరాబాద్ మణికొండ వాస్తవ్యులైన కంఠ శ్రీనివాసులు గారు, వారి సతీమణి లక్ష్మీ స్రవంతి గారు, వారి కుటుంబ సభ్యులు కలిసి వారి కుమార్తె పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునకు తరలివచ్చారు. వారి సంతోష ఆనందాన్ని అభాగ్యులతో పంచుకోవాలనే వారి సేవా సంకల్పం ఎంతో ప్రశంసనీయం. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నారు. భక్తితో వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన కొమరశీల గోత్రనామంతో అర్చన నిర్వహించుకున్నారు. మనసారా శివయ్యకు అభిషేకం చేసి పుణ్యలింగేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర, అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకర. పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. అర్చకులు భక్తులను శఠగోపంతో ఆశీర్వదించగా పవిత్రలింగం వద్ద దివ్యాశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని తన కూతురు లక్ష్మీ దీక్ష యోగక్షేమాలకై ప్రత్యేక హోమం జరిపించుకున్నారు. తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమః స్వాహా. ఓం భూ స్వాహా భువ స్వాహా శువ స్వాహా మహ స్వాహా జన స్వాహా భూర్భువ సువర్మహర్జన స్వాహా. అనంతరం అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయానికి తమ వంతుగా ఇటుకలు అందించి ఆ దివ్య కార్యంలో భాగస్వాములయ్యారు. సేవా మార్గంలో భాగంగా లక్ష్మీ దీక్ష పుట్టినరోజును ఘనంగా జరుపుకునేలా అందరి మధ్య కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తపరిచారు. పుట్టినరోజును పురస్కరించుకుని శివపుత్రుల మనుగడ నిమిత్తం సాయం చేయడంతో పాటు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వారి స్వహస్తాలతో అన్నదానం చేసి ఎంతో సంతృప్తి చెందారు. అనాథుల ఆనందాన్ని పంచుకోవడంలో ఉన్న సంతృప్తి మరింకెందులోనూ దొరకదని వారి మానవత్వాన్ని మంచితనముగా తెలియజూపారు. వారి కుటుంబం కలకాలం వర్ధిల్లాలని, వారి జీవితం ఆనందంతో నిండిపోవాలని, లక్ష్మీ దీక్ష ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. హాయ్ అండి, నా పేరు శ్రీనివాసులు, మా వైఫ్ పేరు లక్ష్మీ స్రవంతి. సో మేము ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాము. అది మా రిలేటివ్స్ ద్వారా వచ్చామన్నమాట, అరవింద్. ఇక్కడికి మెయిన్
సో మా అమ్మాయి ఆ పుట్టినరోజుకి ఇక్కడ సో ఫుడ్ బాగా ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. సో అన్ని అకామిడేషన్స్ అన్నీ చూసాము, హాస్పిటల్స్ అన్నీ బాగున్నాయి. వీళ్ళ మధ్య ఈ విధంగా జరుపుకోవడం సో మాకు హ్యాపీగా ఉంది. వీళ్ళందరినీ దేవుడు కొద్దిగా బాగా చూసుకోవాలని చెప్పేసి. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.